రోజులు అయిన తర్వాత వాళ్ళతో మాట్లాడచ్చు. ముందు మనం కూడా పెట్టుకుందాం, మనం కూడా చేద్దాం. ఇప్పుడు మనం వాళ్ళ మీద పడడం, లేకపోతే తెలంగాణ మన మీద పడడం కాదు ఇష్యూ. మన రాష్ట్రాన్ని మనం సెక్యూర్ చేసుకున్నాం. విల్ డూ దట్, చేద్దాం. రెండోది సైబర్ సెక్యూరిటీ మీరు చెప్పినట్టు ఈజ్ ఏ బిగ్ ఛాలెంజ్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకు వెళ్ళిపోయాం. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నా ఫోటో పెట్టి లేకపోతే మీ ఫోటో పెట్టి మనం మాట్లాడేది చేసేస్తున్నారు. ఇమ్మీడియట్ మనం చెప్పుకోవాలి నేను కాదు మాట్లాడిందని. మళ్ళా సైబర్ సెక్యూరిటీ పంపించి ఇది కాదని ప్రూవ్ చేసే పరిస్థితికి వచ్చాం. ఇలాంటి ఛాలెంజెస్ ఉంటాయి. కానీ మనం దానికంటే ఇంటెలిజెంట్ గా ఉండాలి, నాలెడ్జ్ కూడా ఉండాలి. మీరు చెప్పినట్టు అవేర్నెస్ బిల్డప్ చేయడం, ప్రజా చైతన్యం రావడం, సైబర్ అవేర్నెస్ ప్రతి ఒక్కరిలో కూడా సైబర్ క్రైమ్స్ గురించి అవేర్నెస్ కూడా తయారు చేయాలి. ఇంక ఫ్యూచర్ కి దిస్ విల్ బి ఏ బిగ్ ఏరియా. ఒక పక్కన యునైటెడ్ నేషన్స్ అని మాట్లాడుతూ ఇండియాలో పేదరికం తగ్గడానికి కారణం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అడాప్షన్. ఇప్పుడు ఇండియాలోనే ఎక్కువగా సైబర్ క్రైమ్స్ ఎక్కువ అయిపోయినాయి. దీనికంటే నేను అప్పట్లోనే చెప్పాను, ఎథికల్ హ్యాకింగ్ కి నేను పర్మిషన్ ఇస్తున్నానని చెప్పాను. ఛాలెంజ్ అన్నమాట. నేను ఒకటి చేస్తే నువ్వు బ్రేక్ చేస్తే నీకు అవార్డు ఇస్తాను. అయితే ఎథికల్ హ్యాకింగ్ అలాంటి కొన్ని మనం కూడా ఛాలెంజెస్ పెట్టి ఎక్కడికక్కడ ఒక ఫుల్ ప్రూఫ్ సిస్టమ్ ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనకంటే తెలివైనడు వస్తే ఇంత ప్రోగ్రామింగే, దీనికంటే మేధావి ఒకడు వస్తే ప్రోగ్రామింగ్ కూడా తయారు చేస్తాడు. ఆ తయారు చేసే ముందే మనం దాన్ని ఇంకా టైటన్ చేసుకోవాలి. సార్ నమస్తే సార్, బాలాజీ సార్, కలెక్టర్ కృష్ణా డిస్ట్రిక్ట్ సార్. సార్ ఒకటి సార్, డ్యూరింగ్ అవర్ ఫీల్డ్ విజిట్స్ అండ్ ఆల్ వి గెట్ స్మాల్ రిక్వెస్ట్ సార్. సో ఏదో ఫర్ ఎగ్జాంపుల్ సార్, మనము OHSR కి క్లీన్ చేయాలి అంటే స్టెప్స్ ఉండవు సార్. సో అలాంటి చిన్న రిక్వెస్ట్లు వస్తుంటాయి సార్. బట్ శాంక్షన్ చేసేదానికి కలెక్టర్ స్థాయిలో మనకేమీ ఫండ్స్ లేదు సార్. కొంచెం ఫ్లెక్సీ ఫండ్స్ ఏదైనా కలెక్టర్ స్థాయిలో ఇస్తే సార్, ఓన్లీ స్మాల్ థింగ్స్ విచ్ వీ కెనాట్ ఎస్కలేట్ టు ద గవర్నమెంట్ సార్. ఇట్ వుడ్ బి ఆఫ్ గ్రేట్ హెల్ప్ సార్. అగ్రీడ్. ఒక పని చేద్దాం, టు స్టార్ట్ అయితే ఒక 5 కోట్ల రూపాయలు ఇస్తాం మీకు డిస్క్రిప్షన్, మీరు పెట్టుకొని చేయండి. అది ఎట్లా వర్కౌట్ చూసి మళ్ళా కావాలని పెంచుకుందాం. థ్యాంక్ యూ సార్. సార్ సెకండ్ ఇష్యూ సార్, ఓన్లీ నా భయం అంతా ఏంటంటే మీరు పబ్లిసిటీ కోసం మీరు చేసి పాలిటీషియన్ పనులు కాకపోతే మళ్ళా ప్రాబ్లం వస్తుంది. పాలిటీషియన్ డ్యూటీ పనులు చేయడం, మీ డ్యూటీ సర్వీస్ చేయడం. దర్ ఇస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ ది టూ. అందుకే మళ్ళీ చెప్తున్నా, ఇట్ ఈస్ ఎ పొలిటికల్ గవర్నెన్స్. ఎవరు తప్పు చేసినా చెడ్డ పేరు మాకే వస్తుంది, కానీ మీరు మంచి పేరు కూడా మాకు వస్తుంది. కానీ అట్ ది సేమ్ టైం పాలిటీషియన్ చేయాల్సిన పని మీరు చేశారంటే మాత్రం పాలిటీషియన్స్ అక్కడి నుంచి వ్యతిరేకం అవుతారు. వాళ్ళు చేసే పని వాళ్ళు చేయాలి, మీరు చేసే పని మీరు చేయాలి. సార్ సెకండ్ ఇష్యూ సార్, కంటెంప్ట్ కేసెస్ పెద్ద ఛాలెంజ్ గా ఉంది సార్ అన్ని కలెక్టర్స్ కి. మనకు ఒక స్ట్రాంగ్ జీపీ టీమ్ హైకోర్టులో ఉండడం ఒకటి సార్. రెండోది కలెక్టర్స్ కి కూడా ఎవరైనా ఒక మంచి లీగల్ అడ్వైజర్ ని మేము హైర్ చేసుకునే దానికి కూడా ప్రావిజన్ ఇస్తే సార్, ఇట్ వుడ్ బి ఆఫ్ గ్రేట్ హెల్ప్ సార్. ఓకే, అది పెద్ద ప్రాబ్లం కాదు. థర్డ్ థింగ్ సార్, స్మాల్ థింగ్ ఓన్లీ సార్, డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ వేకెన్సీస్ ఉన్నాయి సార్, అవన్నీ కొంచెం తొందరగా ఫిల్అప్ చేస్తే ఇట్ విల్ బి గ్రేట్. మీరు ఎప్పటికప్పుడు CS గారు పంపించండి, ఆయన పరిమితిలో ఉంటారు. ఏదైనా వేకెన్సీస్ ఉంటే విల్ ఫిల్ అప్. సార్ లాస్ట్ ఇష్యూ సార్, కొంచెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఇప్పుడు చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లెటెస్ట్ వి హావ్ పుట్ ఆల్రెడీ 20 crores 30 crores సార్. ఇంకొక 5 crores 6 crores వేస్తే అది అందుబాటులో వస్తుంది సార్. బికాస్ ఆఫ్ దిస్ క్రిటికల్ గ్యాప్ మిస్సింగ్ సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ లో సార్ డ్రైన్స్ అని దాదాపు 34 కోట్లు పెట్టి వేశారు సార్. కానీ దాని అవుట్ ఫాల్ కి మనం కనెక్ట్ చేయకపోవడం వల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేస్ట్ అయిపోతా ఉంది సార్. అలాంటిది ఏదైనా క్రిటికల్ మనం 10-20% స్పెండ్ చేస్తే ఒక 80% అందుబాటులో ఉన్న ప్రాజెక్ట్స్ ఏమైనా శాంక్షన్స్ మీరు అవన్నీ పనిచేయండి. అవి ఒకసారి ఎస్టిమేట్ చేసి సార్ మీరు పంపిస్తే సార్ ఇమ్మీడియట్ గా విల్ శాంక్షన్ దట్ ప్రాజెక్ట్స్. నాట్ ఓన్లీ మచిలీపట్నం, all collectors have requested on priority basis 90, 80, 70% పూర్తయిన వర్క్లన్నీ మీరు ఐడెంటిఫై చేసి పంపించండి. We will give that funds, we will complete that works. All secretaries and head of the departments కూడా చెప్తున్నాను, ప్రాధాన్యత క్రమంలో పోదాం. ఈరోజు కొన్ని పనులు చేస్తే 1 year రిజల్ట్స్ వస్తాయి, 6 months లో వస్తాయి, 3 months లో వస్తాయి. ఇవి ఫస్ట్ ప్రియారిటీ పెట్టుకుని నెక్స్ట్ ప్రియారిటీలో అక్కడుండే ఇంపార్టెన్స్ బట్టి
మాకు కూడా కొన్ని పొలిటికల్ కంపల్షన్స్ ఉంటాయి, అవి కూడా దృష్టిలో పెట్టుకొని విల్ శాంక్షన్ ఎవ్రీథింగ్ ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. Sir, Anantaraman, sir. Sir, one small input, sir. Whether we can use private participation, public-private participation regarding CCTV cameras, sir. ఎందుకంటే సార్ చెన్నైలో కాదు మా అదేముంది, ఇప్పుడు ప్రైవేట్ పార్టీస్ తయారు చేశారు, యూజర్స్ కేసెస్ కూడా పెట్టాడు. ఒక అతను ఎన్సీసీ ఒక వింగ్ పెట్టారు వాళ్ళు, అప్పట్లో నాకు జ్ఞాపకం ఉంది, నిన్న వచ్చి వాళ్ళు మాట్లాడారు. వాళ్లే మెయింటైన్ చేస్తున్నారు ఇప్పుడు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. అంటే ఇన్ లార్జ్ నంబర్ సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ చెన్నై 2.1 lakh cameras were installed. యూ కెన్ ఎస్టాబ్లిష్, యూ కెన్ ఇంక్రీజ్ ఎనీ నెంబర్ నౌ. ఆల్రెడీ 15,000 పెట్టారు, ఇంకొక 1,00,000 పెట్టి పెట్టేస్తారు. మ్యాటర్ ఆఫ్ డేస్. ఏ టైప్ ఆఫ్ కెమెరాస్ కావాలి మీరు రిక్వైర్మెంట్ చూసుకుంటే కాస్ట్ బెనిఫిట్ చూసుకొని విల్ మూవ్ ఫార్వర్డ్. పోలీసింగ్ ఏం కావాలి, ఇప్పుడుండే కెమెరాస్ ఎంతవరకు పనిచేస్తాయి, ఇంకా స్పెషలైజ్డ్ కెమెరాస్ ఏం కావాలి అనే ఎక్సర్సైజ్ చేద్దాం, మనం ముందుకెళ్దాం. సార్ దాంట్లో ఒక రిక్వెస్ట్ సార్, సౌరభ్ సార్ ఇక్కడ సెక్రటరీ ఐటీ మాట్లాడు సార్. సార్ యాక్చువల్ గా మనం ప్రొక్యూర్ కూడా చేయకుండా యాక్చువల్ గా నెట్వర్క్ ఐపీని డైవర్ట్ చేస్తే కూడా సార్ వీ కెన్ క్రౌడ్ సోర్స్ ద ఫీడింగ్ సార్ అన్నట్టుగా ఫ్రమ్ వేర్ ఎవర్ ప్రైవేట్ కెమెరాస్ ఆల్సో అవైలబుల్ సార్. నో, దట్ ఈస్ ది ఒరిజినల్ అండర్స్టాండింగ్. సార్ ప్రైవేట్ కెమెరాస్ ను కూడా పెట్టుకోమని చెప్పాలి. షాపింగ్ వాళ్లే కెమెరా పెట్టుకోవాలి, ఇల్లు వాళ్లే కెమెరా పెట్టుకోవాలి, అది కూడా సింక్రనైజ్ చేయాలి. దట్ ఈజ్ ఒరిజినల్ ఐడియా. ఈవెన్ థియేటర్స్ వాళ్లే పెట్టుకోవాలి. పబ్లిక్ ప్లేసెస్ లో మనం పెడతాం, ప్రైవేట్ ప్లేసెస్ లో వాళ్ళు పెడతారు. ఇవన్నీ సింక్రనైజ్ చేస్తాం అనుకున్నాం. దట్ ఈస్ ది ఒరిజినల్ కాన్సెప్ట్. Sir, Anantapuram, sir. Second, I'm in the second row, sir. Yeah. Sir, 26 districts అయినప్పటికీ sir, చాలా మంది erstwhile district officers are holding charge of the new form district, sir. ఆ జిల్లాధికారికి actually it is becoming a repetitive work, sir. Same thing, ఒకసారి he has to take approval from us, again he has to go there. Moreover, when we want to do an intense activity, sir, the officer may not be available, sir. And some of when we did a detailed review, many departments and HODs, they have to bifurcate. I'm requesting, sir, if a dedicated officer is given to each district, sir, we can run very smoothly, sir. అంటే పాత So I think majority of them have done it, but do you have any other specific department in mind? అంటే సార్ సబ్మిషన్ సార్. Sir. సార్ ఇప్పుడు ఏమవుతోందంటే సార్ లెటర్సే సార్ మనకు ఒక ఇద్దరు మీ బాలాజీ, నువ్వు కృష్ణాజీ, మీకు కూడా అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఎస్ సార్. అంటే సార్ నా అబ్జర్వేషన్ ఏమంటే సార్ మనం ఒక ఇంజనీరింగ్ ఆఫీసర్ ని డిస్ట్రిక్ట్ కేటాయించాం సార్, బట్ ఆయన ఈ కార్డర్ సార్, ఈజ్ నాట్ ఎస్సీ సార్. సో ఆయనకి టెండర్ పిలిచే పవర్స్ ఓన్లీ 40 lakhs వరకు ఉంటాయి సార్. సో నేను మళ్ళీ 40 lakhs కన్నా ఎక్కువ కావాలంటే ఐ హావ్ టు గో అండ్ కోఆర్డినేట్ విత్ సమ్మన్ ఎల్స్ సార్. అలాంటి ఇష్యూస్ వస్తున్నాయి సార్. Okay, right. RWS, sir, these kind of departments. Okay, right. Now you bring all specific problems, దాన్ని బేస్ చేసుకుని పాలసీ డెసిషన్ కింద Yeah. మేము ఓవరాల్ గా అన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తాం. మీరు చెప్పినట్టు ఇమీడియట్ గా సిఎస్ గారు Sir, I'll just కన్సర్న్ సెక్రటరీస్ అంతా నోట్ చేసుకోండి. మీ డిపార్ట్మెంట్ లో అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ లేకుండా ఒకప్పుడు ఎర్స్టవైల్ జిల్లాలో ఉండే పవర్స్ లేకపోతే ఆ పవర్స్ వెలికివ్వడం గానీ, లేకుంటే మీరు ఆ పోస్టుల్ని ఎలివేట్ చేయడం గానీ మీరు చేయాలి. ఈ రెండు మీరు గుర్తుపెట్టుకుని డిస్ట్రిక్ట్ యూనిట్ అన్నప్పుడు విత్ ఆల్ పవర్స్ మనం వాళ్ళకి ఇచ్చే పరిస్థితిలో ఉండాలి. ఆల్ డిపార్ట్మెంట్స్ కంపైల్ చేయండి. Sir, I think we will, if you permit, sir, we will close now because sir, it's 9:11, so Okay. 1 hour 15 minutes behind schedule, sir. So, sir, as per convention, sir, one of the collectors does the vote of thanks, sir. So, if you, I'll invite Sumit, Collector Chittoor, to propose a vote of thanks. మళ్ళా ఎస్పీ కూడా ఇవ్వాలి కదా. Sir, it's a collectors conference, sir, so we'll call it. సాంప్రదాయం లేదనుకుంటా, ఎస్పీలు జాయిన్ అవుతారు తప్ప వాళ్ళ కాన్ఫరెన్స్. ఓకే, క్యారీ ఆన్. Respected sir, sir, I express on behalf of all the collectors as well as on behalf of all the SPs my gratitude for conducting this conference. This is a very useful platform, sir. It has taught us many issues. It has given us new perspectives also. And when we go back to the district, it will help us to focus on major key items, government policies. Also, sir, you have informed us
to be humane in our approach. Whenever public comes to us, we have to resolve their grievances. We have to see overall perspective, not only the rules, but the intention by which the public has come to us, sir. So it is a huge challenge for us, sir, in the coming days. And we assure you that we will rise up to the expectations. Thank you very much. We will assemble for dinner, which is in the park or there, where the collectors and SPs will get a time to interact with the Honorable CM and also the ministers. Thank you very much. The dinner will be in the main lawns down below near the